హలో గైస్. సో ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ పార్ట్ 2 చూద్దాం. సో లాస్ట్ వీడియో లోపల మనం ఆపరేటర్స్ వల్ల యూజ్ ఏంటి, రైట్? సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్ మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నాం అండ్ దీని లోపల మనం కొన్ని ఆపరేటర్స్ చూస్తాం గైస్. లైక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ మనం ఎలా యూజ్ చేస్తున్నాం, లైక్ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులా అండ్ ఫ్లోర్ డివిజన్ అండ్ ఎక్స్పోనెంటేషన్. సో ఈ ఆపరేటర్స్ మనం ఎలా యూజ్ చేయాలో నేర్చేసుకుందాం. నెక్స్ట్ అలాగే కంపారిజన్ ఆపరేటర్ నేర్చేసుకుందాం గైస్. ఎలా డబుల్ ఈజ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, రైట్? సో ఈ ఆపరేటర్స్ కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ నెక్స్ట్ అలాగే లైక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అయ్యో నేర్చేసుకుంటాం. సో ఈ వీడియో లోపల రిమైనింగ్ లైక్ నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ చూద్దాం గైస్, ఓకేనా? సో లాజికల్ అంటే ఏవైనా రెండు కండిషన్స్ని బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు మనకు సంథింగ్ చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను. సో చూడండి గైస్, యా. సో ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని, అంటే లాజికల్ ఏమైనా కూడా మనకు అండ్ ఆర్ నాట్ ఉంది గైస్. అంటే ఇప్పుడు రెండింటిని బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు నాకు సంథింగ్ ఏలో ఒక వాల్యూ ఉంది, బీలో ఒక వాల్యూ ఉంది అండ్ రెండు వాల్యూస్ ట్రూ అయితే అండ్ ఎలా వర్క్ అవుతుంది, రెండు వాల్యూ ట్రూ అండ్ ఫాల్స్ అండ్ ఎలా వర్క్ అవుతుంది, లేదా ఆర్ ఎలా వర్క్ అవుతుంది, నాట్ ఎలా వర్క్ అవుతుంది. సో దీనికి చిన్న ఒక ట్రూత్ టేబుల్ తీసుకున్నాను చూడండి ఇక్కడ, రైట్? ఇప్పుడు చూడండి ఇక్కడ, సో ఏలో ట్రూ ఉంది, బీలో ట్రూ ఉంది అండ్ ఏమవ్వాలి అంటే రెండు కేసెస్ మనకు ట్రూ అయితేనే ట్రూ రిటర్న్ చేసేస్తుంది అనమాట. అదే మనకు ఆర్ ఏం చేస్తుంది, ఏదో ఒక ట్రూ అయినా చాలు. కాబట్టి చూడండి ఇక్కడ మనకు, సో రెండింటిలో ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ట్రూ రిటర్న్ చేసేసింది. ఇక్కడ ఏలో ట్రూ ఉంది, బీలో ట్రూ ఉంది కాబట్టి మనకు ట్రూ రిటర్న్ చేసేసింది. ఏలో ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ట్రూ రిటర్న్ అయిపోయింది. అదే మరి ఇక్కడ, ఓకేనా? అదే ఆర్ చూడండి, రెండు ట్రూలో ఏదో ఒక ట్రూ ఉంది, ఈవెన్ రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి మనకు ట్రూ రిటర్న్ అయిపోయింది. అదే మీరు సో ఏలో ట్రూ ఉంది బట్ ఇక్కడ ఫాల్స్ వచ్చేసింది, అంటే నాట్ దానికి ఆపోజిట్ అనమాట, ట్రూకి ఫాల్స్ రిటర్న్ చేసేస్తుంది. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఈ కేసులో చూడండి, ఇక్కడ మనకు ఏలో ట్రూ ఉంది, ఓకేనా? బీలో ఫాల్స్ ఉంది గైస్. ఇక్కడ మనకు అండ్ ఏమవుతుంది, రెండు ట్రూ ఉండాలి కదా, బట్ రెండు ట్రూ లేవు, ఒకటే కేసే ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఫాల్స్ రిటర్న్ అవుతుంది. అదే ఆర్లో చూడండి, మనకు ఏదో ఒక ట్రూ అయినా చాలు. సో కాబట్టి ఏ ట్రూ ఉంది కాబట్టి బీ ఫాల్స్ ఉంది కాబట్టి ఈవెన్ దో ఇట్ విల్ రిటర్న్ ట్రూ అన్నమాట. అదే నాట్లో చూడండి, ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఫాల్స్ రిటర్న్ చేసేసింది అలా. నెక్స్ట్ ఈ కేసులో చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఏలో ట్రూ ఉంది అండ్ బీలో ఫాల్స్ ఉంది, ఏలో ట్రూ ఉంది అండ్ అలాగే బీలో ఫాల్స్ ఉంది, ఓకేనా? బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏలో బీలో ఫాల్స్ ఉంది, ఇక్కడ మనకు అండ్ రెండు ట్రూ లేవు కాబట్టి ఫాల్స్, రెండు ఏదో ఒక ట్రూ ఉంది, అంటే బీ ట్రూ ఉంది కాబట్టి ట్రూ రిటర్న్ చేసేసింది అండ్ నెక్స్ట్ ఫాల్స్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ లోపల ట్రూ రిటర్న్ చేసేస్తుంది అన్నమాట, ఓకేనా? నెక్స్ట్ అలాగే సో ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ఫాల్స్ రిటర్న్ అయిపోయింది, ఓకేనా? రెండు ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫాల్స్ రిటర్న్ అయిపోయింది. సో ఇక్కడ ఫాల్స్ ఉంది, ఏలో ఫాల్స్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రూ అనేది అయితే రిటర్న్ అయిపోయింది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈ లాజికల్ లోపల ఏవైనా రెండు కేసులు మనం కంపేర్ చేసుకునేటప్పుడు, సో ఫస్ట్ కేసు ట్రూ అవుతూ సెకండ్ కేసు కూడా ట్రూ అయితేనే అండ్ అనేది రెండు ట్రూ అయితేనే ట్రూ రిటర్న్ చేసేస్తుంది. ఇప్పుడు అండ్ యూజ్ చేసినప్పుడు అండ్ అనేది, సో ఇప్పుడు సంథింగ్ ఏ అనేది ట్రూ అవుతూ ఉండాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఉండాలి అండ్ అలాగే బి కూడా ట్రూ ఉండాలి. సో ఇప్పుడు ఈ రెండు ట్రూ అయితేనే, అంటే రెండు ట్రూ అయితేనే మనకు ట్రూ రిటర్న్ చేసేస్తుంది. రిమైనింగ్ అన్ని కేసెస్లో ఫాల్స్ రిటర్న్ అవుతుంది అన్నమాట. రెండు ట్రూ అయితేనే ట్రూ రిటర్న్ అవుతుంది, లేదు అంటే రిమైనింగ్ అన్ని కేసెస్ ఫాల్స్ అవుతుంది. అదే మీరు ఆర్ చూసారనుకోండి, ఆర్ లోపల సో ఏలో ట్రూ ఉంది, ఏలో ఫాల్స్ ఉంది, బీలో కూడా ఫాల్స్ ఉంటే ఇలా రెండు కేసెస్ ఫాల్స్ అయితేనే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. రిమైనింగ్ అన్ని కేసెస్ అక్కడ ట్రూ అవుతుంది అన్నమాట. ఆర్ లోపల ఏమవుతుంది, ఏదో ఒక ట్రూనే చాలు కదా. సో కాబట్టి రెండు ఫాల్స్ అయితేనే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, లేదు అంటే ట్రూనే రిటర్న్ అయిపోతుంది అన్నమాట అలా. సో దీనికోసం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను. సో మనం లాజికల్ నేర్చుకున్నాం కదా లాస్ట్ సెషన్ లోపల, సో ఇక్కడ మనం కంపారిజన్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు లాజికల్ చూద్దాం. సో లాజికల్ లోపల ఏమైనా ఇక్కడ మనకు అండ్, ఆర్ అండ్ అలాగే నాట్ ఉంది. చూడండి ఇక్కడ సింపుల్గా ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏకి ఇప్పుడు నేను ఒక 10 అనే వాల్యూని అసైన్ చేశాను. సింపుల్ చూడండి, ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 5 అన్నాను అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 10 అన్నాను గైస్. చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకు సో ఇక్కడ మనకు ఈ కేసు అనేది మనకి ట్రూ అవుతుంది అండ్ ఇక్కడ ఫాల్స్ ఉంది. టీఎఫ్ చూడండి, టీ అండ్ ఎఫ్ మన ఇక్కడ నేను అండ్ యూజ్ చేశాను, అండ్ ఉంది మనకు, ఇగో ట్రూ ఉంది, ఏ ట్రూ ఉంది, బి ఫాల్స్ ఉంది, చూసారా? సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ సో ఏ అండ్ బి ఏమవుతుంది, ఫాల్స్ రిటర్న్ చేసేస్తుంది. చూడండి ఇక్కడ మనకి సేమ్ అలాగే ఫాల్స్ అయితే రిటర్న్ చేసేసింది, చూసారా? ఇలా క్లియర్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ క్లియర్ చేసేసాను. సో ఇక్కడ మనకు ఫాల్స్ని రిటర్న్ చేసేసింది. సో నెక్స్ట్ అలాగే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆర్ రిటర్న్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ అండ్ బదులుగా ఆర్ ఇచ్చేస్తున్నాను. చూడండి ఇక్కడ మీరు ట్రూత్ టేబుల్కి వెళ్ళండి, సేమ్. సో
ట్రూ ఫాల్స్ ఉంది, బట్ ఇక్కడ మనం ఆర్ యూజ్ చేస్తున్నాం. ఏదో ఒక ట్రూ అయినా చాలు. చూసారా? సో ఏలో ట్రూ ఉంది, బి ఫాల్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రిటర్న్ చేసింది మనకు? ట్రూనే రిటర్న్ చేసేసింది అనమాట. చూడండి, ఆర్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ట్రూ రిటర్న్ అవుతుంది. చూసారా? ట్రూ రిటర్న్ అయిపోయింది. ఇక్కడ ఆర్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ట్రూ రిటర్న్ అయింది. చూడండి, ఇప్పుడు ఈ కేసు మొత్తాన్ని ఇప్పుడు ఏదైతే ట్రూ స్టేట్మెంట్ ఉందో దాని మొత్తాన్ని నేను నాట్తో కంపేర్ చేస్తాను. చూడండి, నాట్ ఆఫ్ దిస్ ట్రూ స్టేట్మెంట్ అన్న చూడండి. మళ్ళీ మనకి ఇక్కడ ఫాల్స్ అయితే రిటర్న్ చేసేసింది. చూసారా? ఇక్కడ మనకు ఫాల్స్ రిటర్న్ అయిపోయింది ఇలా. సో ఇలా మన రెండు కండిషన్ కంపేర్ చేస్తూ మనం లాజికల్ ఆపరేటర్ అండ్ ఆర్ నాట్ని ఇలా పర్ఫార్మ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వీ హ్యావ్ ఏ అసైన్మెంట్ అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేషన్ అంటే మనం అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేషన్ కూడా అంటాం. వీటిని అసైన్మెంట్ లేదా అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేషన్ అంటాం అన్నమాట. చూడండి ఇక్కడ సింపుల్గా. సో ఇక్కడ మనం జనరల్గా మనం అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తూ ఉంటాం కదా గైస్. అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ అంటే సింపుల్గా సింగిల్ ఈజ్ ఈక్వల్ మనం నేర్చుకున్నాం. సింగిల్ ఈజ్ ఈక్వల్ దేనికోసం? అసైన్ చేసుకోవడం కోసం. ఏకి 10ని అసైన్ చేస్తున్నాం. అదే డబల్ ఈజ్ ఈక్వల్, ఏ ఈజ్ ఈక్వల్ 10 ఇది కంపారిజన్ అని చెప్పేసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం సింపుల్ చూడండి. ఇప్పుడు ఏ లోపల ఒక 10 అనే వాల్యూ తీసుకున్నాను, 10 తీసుకున్నాను, అండ్ బి లోపల ఒక 20 తీసుకున్నాను గైస్. ఇప్పుడు చూడండి, నార్మల్గా అర్థమెటిక్ ఆపరేషన్ చూడండి, ఏ ప్లస్ బి ఇచ్చేసాను. సింపుల్ ఇక్కడ మనకు 30ని రిటర్న్ చేసేసింది. సో ఈ అర్థమెటిక్ ఆపరేషన్ తర్వాత నేను సింపుల్గా ఏ వాల్యూ ప్రింట్ చేస్తే మనకు ఏ లోపల 10 ఉంది కాబట్టి 10 రిటర్న్ చేసి సింపుల్గా 10 అయితే రిటర్న్ చేసింది. చూడండి, సో ఇదే సినారియో నేను ఇక్కడ అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్లో పాస్ చేస్తున్నాను. అంటే అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తూ దానికే వాల్యూని అసైన్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి అని ఇచ్చేస్తాను. చూడండి, ఇక్కడ మీకు రిజల్ట్ 30నే రిటర్న్ చేసేస్తుంది. అంటే ఈ బి అనే వాల్యూ ఏదైతే ఉందో ఇది ఏలోకి అసైన్ అవుతుంది అన్నమాట. ఇలా ఈ అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేషన్ అంటే ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ 30 రిటర్న్ చేసి, అంటే దీని మీనింగ్ ఇంకా షార్ట్కట్లో చెప్పాలంటే ఇలా సింపుల్గా ఇలా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నమాట. దీని మీనింగ్ మొత్తం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అవుతుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ తర్వాత మీరు ఏ వాల్యూ మీరు ప్రింట్ చేశారంటే ఇట్ విల్ రిటర్న్ 30 గైస్. ఎందుకంటే బి అనే వాల్యూ ఏలోకి అసైన్ అయింది కాబట్టి ఇలా. సో ఇలా మనం అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేషన్ అంటే మనం ఇటరేషన్స్ లోపల ఎక్కువ ఫంక్షన్స్ లోపల ఇలాంటి మనం దానికి ఇటరేట్ అవుతూ అదే వాల్యూకి యాడ్ అవుతూ రిటర్న్ అవ్వాలని చెప్పేసుకొని ఇలాంటి మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ముందు వీటి మనం చాలా ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను. చూడండి, ప్రస్తుతానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తున్నాను. అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్. అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ అంటారు. చూడండి, సింపుల్ ఏ లోపల 10 ఉంది, లైక్ బి ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చేసాను. చూడండి, నేను ప్రింట్ ఏ ప్లస్ బి ఇచ్చేసాను. చూడండి, ఏ ప్లస్ బి అన్న నార్మల్ అర్థమెటిక్ ఆపరేషన్ ఏ ప్లస్ బి అన్నాను. సో ఇక్కడ మనకు చూడండి క్లియర్ చేస్తున్నా. సో మనకి ఇక్కడ 30 అయితే రిటర్న్ చేసేసింది. క్లియర్గా మనకి ఇక్కడ 30 రిటర్న్ చేసేసింది. చూడండి, నేను అదే ఇప్పుడు ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి అన్నాను. ఈ ఆపరేషన్ తర్వాత నేను ఏని ప్రింట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు సో ఏ 10 ఉంది కాబట్టి 10 రిటర్న్ చేసేసింది. అదే ఇప్పుడు చూడండి, నేను అర్థమెటిక్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి అంటున్నాను. అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు 30 రిటర్న్ అయిపోయింది అన్నమాట. ఇలా చూసారా? ఇలా అంటే ఆ బి అనే వాల్యూ ఏలోకి దీని మీనింగ్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇలా షార్ట్కట్లో సింపుల్గా రాసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం ఈ అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏ మెంబర్షిప్ ఆపరేటర్స్ గైస్. సో మెంబర్షిప్ ఆపరేటర్స్ ఎలా చూద్దాం. సో మెంబర్షిప్ అంటే సంథింగ్ అది ఆ వాల్యూ అవుతుందా లేదా అని చెప్పడం కోసం మెంబర్షిప్. చూడండి, ఇక్కడ ఎలా అంటే అందులో మెంబర్ అవుతుందా లేదా. మెంబర్షిప్ ఆపరేటర్స్ ఏమన్నా ఇక్కడ మనకు ఈజ్ ఆర్ ఈజ్ నాట్ అంటున్నాను. చూడండి, సింపుల్గా మెంబర్షిప్ సింపుల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక 10 తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ 20 తీసుకున్నాను, అండ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏనే అసైన్ చేస్తున్నాను. చూడండి, ఓకేనా? చూడండి, నేను ప్రింట్ ఏ ఈజ్ బి అన్నాను. ఏ బీజ్ అవుతుందా? ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది కాబట్టి అవుతుందా? కాదు. కాబట్టి ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఫాల్స్ రిటర్న్ చేసేస్తుంది. ఇక్కడ మనకు ఫాల్స్ అయితే రిటర్న్ చేసేసింది. చూసారా? రైట్. ఇప్పుడు చూడండి, అదే ఇప్పుడు నేను ఏ ఈజ్ నాట్ బి అన్నాను. అది కాదు కదా. సో కాబట్టి ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది, నాట్ బి అన్నాను కాబట్టి ట్రూ రిటర్న్ చేసేసింది. అదే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ఈజ్ సి అన్నాను. ఏలో 10 ఉంది అండ్ మళ్ళీ బీలో కూడా సిలో కూడా మనం ఏని అసైన్ చేసాం కాబట్టి 10 ఉంది. సో రెండు ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకు ట్రూ రిటర్న్ చేసేస్తుంది అనమాట. ఇలా మనం పోల్చడం కోసం వీటి కోసం ఇక్కడ మనం ఇలా ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ అంతా మనం యూజ్ చేసుకుంటాం గైస్. ఆ వాల్యూ అవుతుందా లేదా చెప్పడం కోసం ఇలా ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ మనం యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏ
ఐడెంటిటీ ఆపరేటర్స్ గైస్. ఐడెంటిటీ ఆపరేటర్ అంటే సో వీ కెన్ కంపేర్ ద లొకేషన్ అన్నమాట. అంటే ఆ లొకేషన్లో ఉందా లేదా, వాల్యూ అవుతుందా లేదా అని కంపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ మనం యూజ్ చేస్తాం. ఐడెంటిటీ ఆపరేటర్స్. సో ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఏమున్నాయి ఇక్కడ మనకు లైక్ ఇన్ ఆర్ నాట్ ఇన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే నేను ఇప్పుడు సింపుల్ ఒక లిస్ట్ అయితే తీసుకుంటున్నాను గైస్. లిస్ట్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో అంటే సింపుల్ అంటే లిస్ట్ అనేది వన్ ఆఫ్ ది సీక్వెన్స్ డేటా టైప్ అన్నమాట. డేటా టైప్స్ లోపల ఇది ఒక టైప్ ఆఫ్ డేటా టైప్. అంటే మనం జనరల్గా ఇందా చూసిన వేరియబుల్స్ మనం కొన్ని నేర్చుకున్నాం కదా, దాని లోపల మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ ఇంటీజర్, ఫ్లోట్, లైక్ ఇంటీజర్ కానీ, ఫ్లోట్ కానీ, స్ట్రింగ్ కానీ, బూలియన్ కానీ, ఓకేనా, నన్ టైప్ ఇవి చూసాం. ఇవన్నీ మనం ఒకే వాల్యూ స్టోర్ చేస్తున్నాం. వీటికన్నా అంటే ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే సో ఇలాంటి మనం సీక్వెన్స్ డేటా టైప్స్ యూస్ చేస్తాం. సీక్వెన్స్ డేటా టైప్స్లో మనకు 4 డేటా టైప్స్ ఉంటుంది. సో లైక్ లిస్ట్ అని, టపుల్ అని, సెట్ అని, డిక్షనరీ ఉంటుంది. వీటి గురించి మనం ముందు నేర్చుకుందాం. సో ఇప్పుడు మనం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తుంది అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇట్ కెన్ స్టోర్ మోర్ దెన్ 1 వాల్యూస్ అని చెప్పేయచ్చు. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ తీసుకున్నాను ఇలా. ఓకేనా. చలో ఇప్పుడు నేను సింపుల్ లిస్ట్ లోపల కొన్ని ఎలిమెంట్స్ అయితే తీసుకున్నాను. 2 3 4 5 6 7 అని తీసుకున్నాను. సో నేను సింపుల్ చూడండి, నేను ప్రింట్ సంథింగ్ 2 సింపుల్గా 2 ఇన్ లిస్ట్ అన్నాను చూడండి. అంటే ఇప్పుడు ఇందులో ఉంది కదా, ఐడెంటిఫై చేస్తున్నాను అన్నమాట. ఇది ఇందులో లేదా, ఉందా లేదా, ఎస్ ఉంది, ఎస్. కాబట్టి ఇక్కడ ట్రూ రిటర్న్ చేసేస్తుంది. చూడండి ఇక్కడ మనకు ట్రూని రిటర్న్ చేసేసింది. అదే ఇప్పుడు నేను ఇంకా వేరే వాల్యూతో కంపేర్ చేస్తున్నా. సో ఇక్కడ నేను సంథింగ్ 9 చూడండి, ఇక్కడ 9 ఇన్ లిస్ట్ అన్నాను, అందులో ఉందా లేదు కదా. ఇప్పుడు చూడండి ఫాల్స్ రిటర్న్ చేసేసింది అలా. అదే ఇప్పుడు చూడండి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాను. 9 నాట్ ఇన్ అని చెప్పేస్తున్నా, ఎస్ ట్రూ కదా. ఇప్పుడు ఇందులో లిస్ట్లో లేదు కాబట్టి ఇక్కడ మనకు నాట్ ఇన్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ మనకు ట్రూ రిటర్న్ చేసేసింది. చూడండి ఇక్కడ మనకు ట్రూ రిటర్న్ చేసేస్తున్నాను అన్నమాట ఇలా. సో ఇలా మనం ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ని మనం యూజ్ చేసుకుంటాం గైస్. సో చూడండి ఇక్కడ మనకు లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్ అంటే అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనొచ్చు. అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ మనం మెంబర్షిప్ ఆపరేటర్స్, నెక్స్ట్ అలాగే లాజికల్ ఆపరేటర్స్ నేర్చుకుంటాం గైస్. అండ్ నెక్స్ట్ వీడియో లోపల ఇక్కడ మనం సో లైక్ ఇక్కడ బైనరీ ఆపరేటర్స్ మనం నేర్చుకుంటాం గైస్. ఇక్కడ మనకు నెక్స్ట్ వీడియో లోపల సో ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే మన బైనరీ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేసుకోవడం కోసం ఇక్కడ సో ఈ బైనరీ ఆపరేటర్ నేర్చుకుని వీటి గురించి మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం గైస్. చలోనా, థ్యాంక్ యూ.